న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వస్తున్నటువంటి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రోమ్కు విమానాన్ని తరలించారు. పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యూయార్క్ జేఎఫ్కే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి శనివారం రాత్రి 8:14 విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 199 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో పేలుడు పదార్థాలు ఉన్నాయన్న బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో దాన్ని రోమ్కు దారి మళ్లించారు. 2 ఇటలీ వాయుసేన ఫైటర్ జెట్లు రక్షణగా రాగా రోమ్ ఫియూమిసినో ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత కొన్ని గంటల పాటు తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చారు. దీంతో విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు. న్యూయార్క్ నుండి న్యూఢిల్లీకి వస్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. రోమ్కు విమానాన్ని తరలించారు అధికారులు. పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాత విమానం ఢిల్లీకి బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. న్యూయార్క్ జేఎఫ్కే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి శనివారం రాత్రి 8:14 విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్లో 199 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఉన్నారు. ఇక ఆ సమయంలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఒక బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో దాన్ని రోమ్కు దారి మళ్లించారు అధికారులు. 2 ఇటలీ వాయుసేన ఫైటర్ జెట్లు రక్షణగా రాగా రోమ్ ఫియూమిసినో ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత కొన్ని గంటల పాటు తనిఖీలు చేసి ఏమీ లేదని తేల్చారు. దీంతో విమానానికి క్లియరెన్స్ ఇచ్చారు.